ప్రభుత్వం నిర్మించిన రోడ్లు, వంతెనలపైన పరిమితికి మించిన లోడ్లతో వాహనాలు తిరగకుండా చర్యలు తీసుకోవాలని సభాపతి అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. తాళ్లపాలెం నర్సీపట్నం రహదారిలో జాతీయ రహదారికి సమీపంలో ఉన్నటువంటి మరమ్మతులకు గురైనటువంటి వంతెనను ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అయ్యన్న పాత్రుడు పరిశీలించారు. భీమవరం వద్ద ఉన్నటువంటి ఈ వంతెనను సుమారు 50 ఏళ్ల క్రితం నిర్మించారని తెలిపారు. అయితే ఇటీవలే కాలంలో ఆంధ్రాక్ సహా దార వరకు పరిశ్రమలు, వాహనాలు అధిక లోడుతో ఈ వంతెన మీదుగా తిరుగుతున్నాయని మండిపడ్డారు. దీనిపై పలుమార్లు హెచ్చరించినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధమైనటువంటి చర్యల కారణంగానే వంతెన బలహీనపడుతుందని వారు తెలిపారు. ఇచ్చాను ఈ రోడ్డు మళ్ళీ ఎక్స్టెండ్ చేసాం. నర్సీపట్నం నుంచి తాళపాలెం వరకు మధ్య మధ్యలో మొదలు కూడా తీయించాను. ఓల్డ్ మొదలు ఉన్నాయని చెప్పి కొత్త టెక్నాలజీతో మొదలు వేయించాను. మొత్తం రోడ్డు అంతా డ్యామేజ్ చేశారు. మళ్ళీ మొన్న ఈ ఎలక్షన్ అయిన తర్వాత డిఈ గారు ఇక్కడ ఉన్నారు. మళ్ళీ కొంత డబ్బు ఇచ్చి మళ్ళీ ప్యాచ్ వర్క్ చేయించాను. ఇప్పుడు మళ్ళీ వస్తాడు ప్యాచ్ వర్క్ మొత్తం మామూలు. కారణం ఏంటి? ఈ లారీల వల్ల. మొన్న కూడా చెట్టిపాలెం నాయుడు గారు వీళ్ళంతా కలిసి మళ్ళీ 3 రోజులు లారీలు ఆఫ్ చేశారు. ఆఫ్ చేసి మళ్ళీ అగ్రిమెంట్కి వచ్చారు, మేము హెవీ లోడ్ ఇవి అని. అది ఒకటి. ఫ్యాక్టరీ ఓల్ సంగతి అది సార్. రెండో సంగతి ఏంటంటే రోలుగుంట, శరభవరం, చోడవరం ఏరియాలో ఉన్నటువంటి క్వారీలు ఉన్నాయి. ఆ క్వారీలో బౌల్డర్స్ అని ఇంత రాయ పోర్ట్కి వెళ్తుంది. ఆ రాయి కూడా ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్ళిపోతుంది. అది కూడా హెవీ లోడ్స్. 60 టన్నులు లారీ వెళ్ళిపోతుంటే బ్రిడ్జ్ ఏం కాస్తుంది? అంటే వాళ్ళ వ్యాపారం కోసం బ్రిడ్జిలు పాడు చేస్తారా? వాళ్ళ వ్యాపారాల కోసం ఏమో ప్రజలు ఇబ్బంది పెడతారా? దీన్ని అందుకే రామకృష్ణ గారు నేను మన ఫోన్లో మాట్లాడుకొని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ వ్యాపారం పోతే పోనండి, ఎవరి కోసం మనకేంటి వ్యాపారం? వాళ్ళ గురించి మన రోడ్లు బాగుండాలి, చేసుకోండి, వ్యాపారం చేసుకోండి దాంట్లో. కానీ రోడ్లు పాడు చేసే అధికారం మీకు ఎవడిచ్చాడు? మనకి 20 టన్నులు ఉంటే 40 టన్నులు వెళ్తున్నారు. ఈ బౌల్డర్స్ వచ్చాక 60 టన్నులు ఏంటి 80 టన్నులు వెళ్తున్నాయి. దీనివల్ల ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇది క్షీణించడం కారణం ఈ మధ్య ఇదంతా. ఎందుకంటే హెవీ లోడ్స్ వెళ్తున్నాయి కాబట్టి వెంటనే లేదంటే లైఫ్ 100 సంవత్సరాల వరకు ఉంటుంది. కానీ లైఫ్ స్పాన్ తగ్గిపోవడం కారణం కూడా హెవీ లోడ్స్. అందువల్ల దానికి సరిపడి ఇప్పుడు తాత్కాలికంగా స్పీకర్ గారు చెప్పిన కార్యక్రమాలు చేస్తూ బ్రిడ్జి నిర్మాణం చేసే కార్యక్రమం ఏదైతే టెక్నికల్ రిపోర్ట్ వస్తుందో దాని ప్రకారంగా వారు తాలూకా ప్రభుత్వంతో, ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి కావాల్సిన మంజూరు చేయడమే కాకుండా దీని తర్వాత భవిష్యత్ అవసరాలు కూడా మనం దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ అవసరాలకు సరిపడగా రోడ్డు మనం పెద్ద చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారు గట్టిగా తలుచుకుంటే అది కూడా అయిపోద్ది. కలుసుకొని ఢిల్లీ వెళ్ళి కూర్చుంటే ఆయన తప్పనిసరిగా ఢిల్లీలో, ఎందుకంటే ఇది నేషనల్ హైవే, మన స్టేట్ గవర్నమెంట్ పెట్టక్కర్లేదు, నేషనల్ గవర్నమెంటే. ఎందుకంటే అటువైపు ఒక నేషనల్ హైవే వస్తుంది, ఇంటర్ స్టేట్ రోడ్డు వస్తుంది. అక్కడ చింతపల్లి దగ్గర 4 రాష్ట్రాలు కలుపుతూ ఒక రోడ్డు వేస్తున్నారు. ఆ రోడ్డుని కనెక్ట్ చేస్తూ ఈ నేషనల్ హైవే కలపాలి. మనకి 20 టన్నులు ఉంటే 40 టన్నులు